హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఆఫ్ఘనీ స్టైల్లో ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్, రోటీ, బిర్యానీ ఇలా ఎందులోకి తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2-3 ఆనియన్స్ ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కారానికి సరిపడినంత పచ్చిమిర్చి, ఒక 10-12 జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఆనియన్ కాస్త మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి ఉంటే వాటిని యాడ్ చేసేసుకోండి. ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా కొత్తిమీర, వాటర్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న ఎగ్స్కి ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టి ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కారం వేసుకొని ఈ ఎగ్స్ని వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి మీ దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీ, కొద్దిగా షాజీరా, మరాఠీ మొగ్గ వేస్తున్నాను. వేసుకొని కాస్త వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ ఆయిల్లో కాస్త పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. వేసుకొని పెరుగంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, తగినంత సాల్ట్, గరం మసాలా, కొంచెం బటర్ వేస్తున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి. బటరు, కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, చూడండి ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మరి కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.